మాకెవడడ్డం వచ్చినా సపోర్ట్ చేయరేమయ్యా. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఒక నిర్ణయానికి రావాలి. అదేమిటంటే మాదిగ ఓటు మేము మాదిగొల్లమే వేసుకుంటామయ్యా. మీరు ఎవడన్నా కానీ మాకు అక్కర్లేదు, మా ఓటు మేమే వేసుకుంటాం. వేరే వాళ్ళు గెలుస్తారా? ఇక మీరు చెప్పండి, అప్పుడేరు గెలుస్తారా? మన ఓట్లు లేకుండా గెలుస్తారా? మనోళ్ళకి ఏం తెలియదు అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఆ ఊరు అందరం కలిపితే మనం ఎంతమంది ఉన్నామో మనోళ్ళకి తెలియక, మన బలం తెలియక మనోళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక్క నియోజకవర్గంలో 50,000 మంది మనం ఉన్నాం. అయినా మనల్ని మభ్యపెట్టి పార్టీల పేరు మీద ఇందిరాగాంధీ మంచిదే, రాహుల్ గాంధీ మంచోడే, అదేవిధంగా సోనియా గాంధీ మంచి ఆమెనే, ఒక్కొక్క ఇంట్లో 3 టికెట్లు ఇమ్మని రావాళ్ళు సమయామయ్య ఏమన్నా చెప్పమనండి. ఇక్కడుండే బద్మాసులు వల్ల వాళ్ళను సైతం మిస్గైడ్ చేసి ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు గవర్నమెంట్ ఆయన ఇంట్లో ఉన్నది. సపోర్ట్ చేయరేమా? ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు అంటగా. తర్వాత ఇక్కడ బట్టి ఆయన ఇంట్లో 2, ఈయన ఇంట్లో 3, ఇక 5 మీకే. ఇక మేము ఏం పిక్కాలి? గడిగోయాలా? సపోర్ట్ చేయరు? ఏం చేయాలయా? అసలు మీకేమన్నా బుద్ధి ఉంటే మీరు నాయకులు అయితే మీరు ఒక్కసారన్నా, అయ్యో నేను ఆ రోజు ధర్నా చేసిన మనోళ్ళు ఎవరు కూడా బయటికి రాలే, 3 సీట్లు పార్లమెంట్ ఇవ్వకపోతే కూడా మనోళ్ళు ఎవరు బయటికి రాకపోతే నేను ధర్నా చేశా, ఏడ్చా. అరే నేను బతికుండగానే 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన, అయినా నాకు టికెట్ నాకు ఇయ్యరట. ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే పాలేరుగాళ్ళకి ఇస్తారు. ఇవాళ మా జాతిని మొత్తంగా మీరు ఏదో రకంగా బానిసలు చేసుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఇక ముందు ఆ ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.